ఆదికాండము 45వ అధ్యాయము. యోసేపు తనను ఎరుకపరుచుకొనుట. యోసేపు సేవకుల ఎదుట తన భావము అణుచుకొన చాలకపోయెను. మీరందరూ నా ఎదుట నుండి వెళ్ళిపొండు అని వారికి ఆనతిచ్చెను. కావున యోసేపు సోదరులకు తన్ను తానెరుకపరుచుకొన్నప్పుడు అక్కడెవ్వరూ లేరు. అతడు బిగ్గరగా ఏడ్చెను. ఐగుప్తు దేశీయులు ఫరోరాజు పరివారము ఆ ఏడ్పు వినిరి. నేనే యోసేపును, నా తండ్రి ఇంకను బ్రతికి ఉన్నాడా అని అతడు సోదరులను అడిగినప్పుడు తమ్ముని గుర్తుపట్టిన యోసేపు సోదరులకు నోట మాట రాలేదు. వారతని ప్రశ్నలకు వెంటనే జవాబు చెప్పలేకపోయిరి. అంతట యోసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారతని చెంతకు వచ్చిరి. అతడు వారితో, మీరు ఐగుప్తు దేశీయులకు అమ్మిన యోసేపును నేనే, మీ సోదరుడను. నన్ను బానిసగా అమ్మి వేసినందుకు మీరు దుఃఖించుచు కలత చెందవలదు. మీ ప్రాణములు రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. దేశములో 2 ఏండ్ల నుండి కరువు ఉన్నది. ఇక 5 ఏండ్ల దాకా సేద్యము కానీ కోతలు కానీ ఉండవు. మిమ్మందరినీ ప్రాణములతో కాపాడుటకు, మీ బిడ్డలను శేష ప్రజలుగా భూమిపై నిలుపుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. నన్నిక్కడకు పంపినది దేవుడే కాని మీరు కారు. నన్ను ఫరో రాజునకు మంత్రిగా చేసినవాడు, అతనింటికి సర్వాధికారిగా చేసినవాడు, ఐగుప్తు దేశమునకు పాలకునిగా చేసినవాడు దేవుడే. తొందరగా తండ్రి దగ్గరకు వెళ్ళి నా మాటగా ఈ సందేశమును వినిపింపుడు. నీ కుమారుడు యోసేపు ఇట్లనుచున్నాడు, దేవుడు ఐగుప్తు దేశమునకంతటికీ నన్ను ప్రభువుగా నియమించెను. వెంటనే నా దగ్గరకు రమ్ము, జాగు చేయకుము, గోషేను మండలములో నివసింపుము. నీవు, నీ కొడుకులు, నీ మనుమలు, నీ మందలు, నీ పశువుల గుంపులు ఇంత ఏలా నీదన్నదంతయు నా దగ్గరుండవచ్చును. ఇంకా 5 ఏండ్ల దాకా కరువు ఉండును. కావున నిన్ను పోషించు భారము నాది. నీకును నీ జనులకును నీ మందలకే లోటు కలగనీయను. ఈ విధముగా నీతో మాట్లాడుచున్నవాడు మీ యోసేపే అని మీరును బెన్యామీనును నమ్ముడు. ఐగుప్తు దేశములో నాకున్న ప్రాభవమును నా తండ్రికి తెలియచేయుడు. మీరు చూచినదంతయు ఆయనకు చెప్పుడు. తొందరగా వెళ్ళి ఆయననిక్కడికి తీసుకుని రండు. ఇట్లనుచు యోసేపు బెన్యామీను మెడపై ముఖము వాల్చి ఏడ్చెను. బెన్యామీనును అట్లే చేసెను. యోసేపు సోదరులందరినీ ముద్దాడుచు ఏడ్చెను. తరువాత వారు యోసేపుతో మాటలాడిరి. ఫరో ఆహ్వానము. యోసేపు సోదరులొచ్చిరన్న వార్త ఫరోరాజు ఇంటికి ప్రాకెను. అతడు అతని కొలువు వారు సంతసించిరి. ఫరోరాజు యోసేపుతో ఇట్లనెను, నీ సోదరులతో నా మాటగా చెప్పుము. మీరు చేయవలసినది ఇది. కావలసినవి అన్నీయు గాడిదల మీద కెత్తించుకొని కనాను దేశమునకెళ్ళుడు. మీ తండ్రిని, మీ ఇంటిళ్ళ పాతును వెంటబెట్టుకొని నా వద్దకు రండు. ఐగుప్తు దేశములో ఉన్న సారవంతమైన భూమిని మీ వశము చేసెదను. ఈ భూసారమును మీరు అనుభవింపుడు. ఇంకను నా మాటలుగా వారితో ఇట్లు చెప్పుము. ఆలుబిడ్డలను కొని వచ్చుటకు ఐగుప్తు దేశము నుండి బండ్లు తోలుకొని పొండు. మీ తండ్రిని తీసుకొని రండు. మీ ఆస్తి పాస్తులను వదిలి వచ్చుటకు బాధపడకుడు. ఐగుప్తు దేశములోని సారవంతమైన భూమి మీ వశమగును. యోసేపు సోదరులు కనాను వెళ్ళుట. ఇశ్రాయేలు బిడ్డలు అలాగుననే చేసిరి. ఫరో రాజు ఆజ్ఞను అనుసరించి యోసేపు వారికి బండ్లు సిద్ధము చేయించెను. దారి బత్తెములిప్పించెను. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మేలిమి దుస్తులనిప్పించెను. కాని బెన్యామీనునకు మాత్రము 300 వెండి నాణెములను 5 మేలిమి దుస్తులనిచ్చెను. అంతేకాక ఐగుప్తు దేశములో ఉన్న ప్రశస్త వస్తువులను 10 గాడిదలకెత్తించి తండ్రికి పంపెను. తండ్రి వచ్చినప్పుడు దారి బత్తెమునకు కావలసిన ధాన్యమును, ఆహార పదార్థములను 10 ఆడుగాడిదల మీద పంపెను. త్రోవలో తగువలు వలదని హెచ్చరించి అతడు సోదరులను సాగనంపెను. ఈ విధముగా
వారందరూ ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కనాను దేశమునందున్న యాకోబు కడకు వచ్చిరి. వారు యాకోబుతో, యోసేపు ఇంకను బ్రతికియే ఉన్నాడు, ఐగుప్తు దేశమునెల్లా ఏలుచున్నాడు అని చెప్పిరి. ఆ పలుకులకు యాకోబు నివ్వెరపడెను. వారి మాటలు నమ్మలేకపోయెను. యోసేపు సోదరులు అతడు చెప్పిన మాటలన్నీయూ తండ్రికి చెప్పిరి. తన్ను తీసుకుని పోవుటకై యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు యాకోబునకు ప్రాణములు కుదుటపడెను. ఇశ్రాయేలు, ఇక చాలు, నా కుమారుడు యోసేపు బ్రతికియే ఉన్నాడు, ఈ బొందిలో ప్రాణములుండగానే వెళ్ళి ఒక్కసారి వానిని కన్నులారా చూతును అనెను. 46వ అధ్యాయము. యాకోబు ఐగుప్తు దేశము చేరుట. ఇశ్రాయేలు తనకున్నదంతయు తీసుకొని బెర్షెబాకు వచ్చెను. అచట తన తండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. రాత్రివేళ దర్శనములో దేవుడు యాకోబు, యాకోబు అని పిలిచెను. యాకోబు చిత్తము ప్రభువు అనెను. అప్పుడు దేవుడు, నేను భగవంతుడను, మీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తు దేశము వెళ్ళుటకు భయపడకుము. అచ్చట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును. నీతో పాటు నేనును ఐగుప్తు దేశమునకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసుకుని వత్తును. నీవు మరణించినప్పుడు యోసేపు నీ కన్నులు మూయును అని చెప్పెను. అంతట యాకోబు బెర్షెబా నుండి బయలుదేరెను. ఇశ్రాయేలు కుమారులు తండ్రి యాకోబును ఆలు బిడ్డలను ఫరోరాజు పంపిన బండ్ల మీదికెక్కించిరి. కనానులో గడించిన మందలను వస్తు సామగ్రిని ప్రోగు చేసుకొని యాకోబును అతని సంతతియు ఐగుప్తు చేరెను. యాకోబు తన కుమారులను, కుమార్తెలను, మనుమలను, మనుమరాండ్రను యావత్ సంతతిని తనతో పాటు ఐగుప్తు దేశమునకు కొనివచ్చెను. యాకోబు కుటుంబము. ఐగుప్తు దేశము ప్రవేశించిన ఇశ్రాయేలు బిడ్డల పేరులు ఈ క్రింది విధముగా ఉన్నవి. యాకోబు అతని కుమారులు. యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను. హనోకు, పల్లు, హెస్రోను, కర్మి అనువారు రూబేను కుమారులు. యమూవేలు, యామీనులు, ఓహాదు, యాకీను, సోహారు, షాబులు, కననీయురాలి కుమారుడైన షిమ్యోను కుమారులు. గెర్షోను, కోహాతు, మెరారి లేవి కుమారులు. ఏరు, ఓనాను, షేలా, పెరెసు, సెరా అనువారు యూదా కుమారులు. వీరిలో ఎరు, ఓనాను కనాను దేశమందే మరణించిరి. ఎస్రోను, హామూలు పెరెసు కుమారులు. తోలా, పువ్వా, యోగు, సిమ్రోను ఇస్సాకారు కుమారులు. సెరెదు, ఏలోను, యాక్లేలు, సెబూలోను కొడుకులు. వీరందరూ లేయా కుమారులు. ఆమెకు యాకోబునకు పద్దనారాములో వీరు జన్మించిరి. వారికి ఒక కుమార్తె కలదు. ఆమె పేరు దీనా. యాకోబు కుమారులు, కుమార్తెలు మొత్తము 33. సిఫియోను, హగ్గీ, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, ఆరేలి అనువారు గాదు కుమారులు. ఇన్నా, ఇష్వా, ఇష్వి, బెరయ అనువారు ఆషేరు కుమారులు. వీరి సోదరి సేరా. హెబెరు, మాల్కియేలు బెరయా కుమారులు. లాబాను తన కుమార్తె లేయాకు దాసిగా ఇచ్చిన జిల్ఫా సంతతి వారు వీరు. ఈమెకు యాకోబునకు పుట్టిన వీరు మొత్తము 16. యోసేపు, బెన్యామీను రాహేలు కుమారులు. మనష్షే, ఎఫ్రాయిము అనువారు ఐగుప్తు దేశంలో యోసేపునకు పుట్టిరి. ఓను నగర పురోహితుడు పోతిఫరు కుమార్తె ఆస్నతు వారిని కనెను. బేలా, బేకేరు, అస్బేలు, గేరా, నామాను, ఏహి, రోషు, ముప్పీము, కుప్పీము, ఆర్దు అనువారు బెన్యామీను కుమారులు. వీరందరూ రాకేలు సంతతి. ఆమెకు యాకోబునకు జన్మించిన వీరు మొత్తము 14. హషీము దాను కుమారుడు. యహసేలు, గుని, ఏజరు, షిలేము అనువారు నఫ్తాలి కుమారులు. వీరందరూ లాబాను తన కుమార్తె రాహేలునకు దాసిగా ఇచ్చిన బిల్హా సంతతి వారు. ఆమెకు యాకోబునకు పుట్టిన వీరు
మొత్తము 7. యాకోబుతో పాటు ఐగుప్తు దేశములకు వచ్చిన అతని కుమారులు మొత్తము 66. ఈ లెక్కలో అతని కుమారుల భార్యలు చేరలేదు. ఐగుప్తు దేశములో యోసేపునికి 2 కొడుకులు పుట్టిరి. ఈ విధముగా ఐగుప్తు దేశములో ప్రవేశించు నాటికి యాకోబు కుటుంబం వారు మొత్తము 70 మంది. యోసేపు తన వారిని ఆహ్వానించుట. గోషేనులో యోసేపును కలుసుకొనుటకై యాకోబు యూదాను పంపెను. పిదపు వారు గోషేను చేరిరి. యోసేపు రథము సిద్ధము చేయించుకొని తండ్రిని చూచుటకై గోషేను వెళ్ళెను. తండ్రిని కలుసుకొని అతని మెడపై వ్రాలి ఎంతోసేపు ఏడ్చెను. ఇశ్రాయేలు యోసేపుతో, నాయన, బ్రతికి బట్టగట్టుకొనుచున్న నిన్ను కనులారా చూస్తిని. ఇక నేను చీకు చింత లేకుండా చనిపోయేదను అనెను. అంతటి యోసేపు తన సోదరులను తండ్రి పరివారమును చూచి, ఇక నేను వెళ్ళి ఫరో రాజుతో, కనాను దేశములో ఉన్న మా సోదరులు, మా తండ్రి కుటుంబము వారందరూ నా దగ్గరకు వచ్చిరి. వారు గొర్రెల కాపరులు. వారికి ఆలమందలు, గొర్రె గుంపులు కలవు. ఆలమందలతో తమకున్న ఇతర సంపదలతో వారు వచ్చిరని చెప్పెదను. కావున ఫరో రాజు పిలిపించి, మీ వృత్తి ఏమి అని ప్రశ్నించిన, ప్రభు, మా తాత ముత్తాతల మాదిరిగా మేమును చిన్ననాటి నుండి గొర్రెల కాపరులమే అని చెప్పుడు. అప్పుడు మీరు గోషేనులో స్థిరపడవచ్చును. ఈ ఐగుప్తు దేశీయులు గొర్రెల కాపరులను హేయముగా చూతురు అనెను. యోబు గ్రంథము 37వ అధ్యాయం. ఆ తుఫాను మాట రాగానే నా గుండె వేగముగా కొట్టుకొని గడగడలాడుచున్నది. మీరెల్లరూ ప్రభు స్వరమును వినుడు. అతని నోటి నుండి వెలువడు గర్జనమును ఆలకింపుడు. అతడు ఆకాశము నుండి మెరుపులు పంపును. అవి నేల కొనల వరకును ప్రసరించును. అటు తరువాత అతని స్వరము వినిపించును. అది ఉరుముల భీకర ధ్వానము. మెరకులు మాత్రము నిరతము మిరుమిట్లు గొల్పుచునే ఉండును. ప్రభు ఆజ్ఞ ఇయ్యగా అద్భుత కార్యములు జరుగును. అతని మహాకార్యములను మనము అర్థము చేసుకోజాలము. అతడు ఆజ్ఞాపింపగా నేల మీద మంచు పడునుగాక. వర్షము కురిసి భూమి జలమయమగును. అతడు నరుల కార్యములను స్తంభింపజేసి వారు తన శక్తిని గుర్తించున్నట్లు చేయును. వన్యమృగములు పొదలలో దూరి గుహలలో దాగుకొనును. తుఫాను గాలులు దక్షిణము నుండి వచ్చును. చలిగాలులు ఉత్తరము నుండి వచ్చును. దేవుడు తన ఊపిరి నోదగా నీళ్లు చల్లనై మంచుగా మారిపోవును. అతడు మబ్బులను నీటితో నింపును. వాని నుండి మెరకులు మెరయును. అతడే స్వయముగా ఆ మబ్బులను నడిపింపగా అవి ఎల్లయడలా తిరుగాడును. నేల 4 చెరగులా సంచరించును. అవి అతడి ఆజ్ఞను ఖండితముగా పాటించును. నేలమీది నరులను శిక్షించుటకు గాని కరుణించుటకు గాని అతడా మబ్బులను పంపును. యోబు, ఒక్క క్షణము ఈ సంగతులెల్లా ఆలోచింపుము. ప్రభు అద్భుత కార్యములను పరిశీలించి చూడుము. దేవుడు ఆజ్ఞ ఇయ్యగా మబ్బులలో నుండి మెరుపులెట్లు మెరయునో నీకు తెలియునా? దేవుని అద్భుత కౌశలము వలన మేఘములు ఆకాశమునెట్లు తేలియాడునో నీవెరుగుదువా? దక్షిణపు గాలితోలి నేల అట్టుడికినట్లు ఉడికిపోవునప్పుడు నీ బట్టలు వేడి అయినది నీకు తెలియదా? దేవుడు ఆకాశమున విప్పారజేసి దానిని లోహపు దర్పణము వలె కఠినము గావించెను గదా. మరి ఆ క్రియలో నీవతనికి సహాయపడగలవా? దేవునికేమి చెప్పవలేనో నీవే తెలుపుము. మాకు ఆలోచనలు తట్టుటలేదు. మా నోట మాటలు రావు. నేను మాట్లాడుదునని ఆయనతో ఎవడైనా చెప్పునా? ఒకడు తాను నిర్మూలము కావలనని కోరుకొనునా? కొన్నిసార్లు కారు మబ్బులు అడ్డుపడుటచే ఆకాశము నుండి వెలుగు ప్రసరింపదు. కాని ఇప్పుడు గాలి వీచి మేఘములను తోలివేసినది. ఆకాశము కాంతితో తళతళలాడుచున్నది. ఉత్తరమున సువర్ణఛాయ వెలుగొందుచున్నది. దేవుని తేజస్సు మనలను భయభ్రాంతులను చేయుచున్నది. మనము అగోచరుడైన ప్రభువును సమీపింపజాలము.
అతడు మహాశక్తివంతుడు, ధర్మమూర్తి, నీతినతిక్రమింపడు, నరులను మహాన్యాయముతో చూచువాడు. కావున ఎల్లరును అతనిని చూచి గడగడలాడుదురు. మేము జ్ఞానులమనుకుని వారిని అతడు లెక్క చేయడు. 38వ అధ్యాయము. యావే సంభాషణములు. యోబు సృష్టికర్త విజ్ఞానమును అంగీకరింపవలయును. అటు పిమ్మట ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను. ఓయి, ఇట్టి అవివేకపు మాటలతో నా జ్ఞానమును తప్పుపట్టుట నీకు తగునా? నీవిప్పుడు ధైర్యముతో నిలిచి నా ప్రశ్నలకు జవాబు చెప్పుము. నేనీ భూమికి పునాదులెత్తినప్పుడు నీవు ఉంటివా? నీకంతటి విజ్ఞానమున్నచో నాకు జవాబు చెప్పుము. ఈ భూమి వైశాల్యమును నిర్ణయించినదెవరో, దానిని కొలిచినదెవరో నీవెరుగుదువా? నేలను మోయు స్తంభములు దేని మీద నిల్చును? ఈ నేలకు పునాది వేసినదెవరో నీకేమైనా తెలియునా? ఆనాటి వేకువ చుక్కలు గుమికూడి పాటలు పాడెను. దేవదూతలు సంతోషముతో గానము చేసిరి. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘవస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండునట్లు చేసి తిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలయును అని నేను కడలికి కట్టడ చేసి తిని. యోబు, నీవెన్నడైనా దినమును ఆజ్ఞాపించి అది వేకువను కొనివచ్చునట్లు చేయగలిగితివా? ఉదయము క్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గులను తమ స్థావరముల నుండి వెళ్ళగొట్టునట్లుగా ఆజ్ఞలియగలిగితివా? ఉదయం వెలుగొందగా మిట్ట పల్లములు బట్టలలోని మడతల వలెను, మట్టి మీద వేసిన ముద్రవలెను స్పష్టముగా కనిపించును. వేకువ వెలుగు దుష్టుల పొగరణచి వారి దౌర్జన్యములను తుది ముట్టించును. నీవు సముద్రముల జన్మస్థలమును కాంచితివా? సాగరముల గర్భమున సంచరించితివా? మృతలోక ద్వారములను వీక్షించితివా? ఆ తమోలోక ద్వారపాలకులను కనుగొంటివా? ఈ లోకమెంత విశాలమైనదో నీకు తెలియునా? తెలియునేని నాకు జవాబు చెప్పుము. తేజస్సు నివాసమెక్కడున్నది? తమస్సు గృహమెక్కడున్నది? నీవా చీకటి వెలుగులను వాని గమ్యస్థానమునకు పంపగలవా? మరలా వానిని పూర్వస్థానములకు కొనిరాగలవా? ఈ కార్యములెల్లా చేయగలుగుదువేని నీవును ఆ ప్రకృతి శక్తులు పుట్టినప్పుడే పుట్టి ఉందువు. ఇప్పుడు చాలా వయోవృద్ధుడవై ఉందువు కూడా. నేను మంచును ఏ కొట్టులో దాచి ఉంతునో, వడగండ్లను ఏ తావున భద్రపరుతునో నీవెన్నడైనా చూచితివా? కష్టదినములందును యుద్ధకాలమునందును వినియోగించుటకు నేను వానిని అట్టిపెట్టి ఉంచుదును. సూర్యుడెచటి నుండి బయలుదేరునో, తూర్పు వడగాలుడు ఎచటి నుండి పుట్టునో నీవెరుగుదువా? పెనువానలకు మార్గములు కల్పించినదెవరు? పిడుగులకు త్రోవలు సిద్ధము చేసినదెవరు? జనసంచారము లేని మరుభూములలో కూడా వర్షములు కురిపించునదెవరు? ఎండి బీటలు వారిన నేలలను నీటి చుక్కలతో తడిపి గడ్డిని ఎదిగించునదెవరు? వానకు తండ్రి కలడా? పొగమంచునకు జనకుడు కలడా? మంచునకు తల్లి కలదా? నేలపై పేరుకొను నూగు మంచునకు జనని కలదా? ఆ మంచు వలన జలములు రాయివలే గట్టిపడును. సముద్రపు మీది భాగము నీళ్లు గడ్డ కట్టుకొని పోవును. నీవు కృత్తికా నక్షత్రములను దండగా కూర్చగలవా? మృగశీర్షికా తారలను విభజించి వేరుపరపగలవా? చుక్కలను ఆయా ఋతువులకు తగినట్లుగా నడిపింపగలవా? సప్తర్షి నక్షత్ర మండలమునకును వారి ఉపనక్షత్రములకును దారి చూపగలవా? ఆకాశమందలి నియమములను నీవెరుగుదువా? ఆ సూత్రములను భూమికి కూడా వర్తింపచేయగలవా? నీవు మేఘములను ఆజ్ఞాపింపగలవా? వానిచే కుండపోతగా వానలు కురియింపగలవా? మెరపులను ఆజ్ఞాపింపగలవా? అవి నీ కట్టడలను పాటించునా? శకునపక్షికి విజ్ఞానమిచ్చినదెవరు? కోడిపుంజునకు తెలివినొసగినదెవరు?
ఆకాశములోని మేఘములను లెక్కించి వానిచే వానలు కురియించునదెవరు? ఆ వానలు ఈ భూమి మీద ధూళిని గట్టి ముద్దనుగా చేసి మట్టి పెళ్లలు గట్టిపడునట్లు చేయునుగదా. గుహలలో దాగుకొని పొదలలో పొంచి ఉండెడి సింహములకు నీవు ఎరను చేకూర్చి పెట్టగలవా? సింగపు కొదములకు ఆహారము సంపాదించి పెట్టగలవా? ఆకలితో తిరుగాడు కాకులను పోషించునదెవరు? ఆ కాకుల పిల్లలు ఆకలిగొని నాకు మొరపెట్టగా వానికి తిండి పెట్టునదెవరు? సామెతల గ్రంథము 4వ అధ్యాయము. కుమారా, నా పలుకులు ఆలింపుము, నా మాటలు శ్రద్ధగా వినుము. వాని నేనాడును మరువక నీ ఎదలో పదిలపరచుకొనుము. నా పలుకులను గైకొను వారికవి జీవనదాయకములగును, సంపూర్ణ ఆరోగ్యము నసుగును. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసుకునుము. నీ జీవన గతికి మూలాధారమదియే. నీ నోటితో అబద్ధములు చెప్పకుము, నీ పెదవులతో వంచన వాక్కులను పలుకకుము. ధైర్యముతో ముందునకు చూచి నడుపుము. నీ దృష్టిని ఎప్పుడునూ ముందరికి ప్రసరింపనిమ్ము. నీవు చేయనున్న కార్యములకు జాగ్రత్తగా సిద్ధము కమ్ము. అప్పుడు నీ పనులన్నింటను నీకు విజయము సిద్ధించును. చెడ్డను విడనాడి రుజు మార్గమున నడువుము. కుడి ఎడమలకు వెత్తడైనా జరుగకుము.